హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇదిగో డ్రెస్సు చాలా చిన్నగా అయిపోయిందండి, అసలు పట్టట్లేదు. దేనికి ఎంత సరిపోనట్టే అయిపోయింది. అది చిన్న బ్యాగ్ చేద్దామన్నట్టుగా నేను ఇది చాలా రోజుల నుంచి మూలకేసి ఇప్పుడు తీసాను. చిన్న బ్యాగ్ చేద్దామన్నట్టుగా ఇది మనకు శారీలో వస్తుంది కదా, దగ్గర పెట్టేస్తే ఎట్లా అయిపోయింది చూడండి. ఫోమ్ అలా ఇది పెట్టేసి మంచిగా మధ్యలో బ్యాగ్ తయారు చేద్దామనేసి చేతిలో పట్టుకోవడానికి అనేసి మామూలుగా చూడండి. మంచిగా వర్క్ ఉంది దానికి. సైజు అది సీట్ ఎంత ఉందో, హోమ్ సీటు శారీలో వచ్చిందండి. ఎంత ఉందో అంత కట్ చేసుకోవాలి మనము. నేనైతే కట్ చేసినది ఆల్రెడీ, దానికి లైనింగ్ కూడా ఉంది. డ్రెస్కు లైనింగ్ కూడా ఉంది కాబట్టి ఆ లైనింగ్ అట్లనే పెట్టేసి నేను ఈ చుట్టూ కుట్టేసుకోవాలి మనము. మంచిగా కదలకుండా మొత్తము ఇలా నిలువు అడ్డంలా మొత్తం కుట్టేసుకోవాలి. ఇలా చూడండి ఎంత బాగుంది. లోపల ఫోమ్ సీట్ ఉంది కదా, చాలా బాగుంది. క్లాత్ కూడా చాలా బాగుంది డ్రెస్ది. ఇదిగోండి మొత్తం కదలకుండా మొత్తము అంత పెద్దగా మన ఇష్టం అండి. ఇంతే ఉండాలి బ్యాగ్ అని సైజ్ అనేది ఏం లేదు. నేనైతే మామూలుగా కట్ చేసుకొని ఇంత సైజ్ అంటే చూపిస్తున్నా నేను ఒట్టిగా. ఎంత ఉంది ఇదంటే, ఇదిగోండి 11. చిన్నగానే ఉందండి. మామూలుగా ఉట్టిగా టేప్ తోటి కొలిసినా అంతే ఉండాలి. మనం ఎంత సైజు ఉంటే అంత సైజ్ చేసుకోవచ్చండి. అది ఏం లేదు, మన చేతుల పని. ఈజీగా ఇలా కట్ చేసుకోవాలి. ఇక చూడండి ఎంత బాగా అవుతుంది అంటే బ్యాగ్ అయితే. ఇది ఉంది కదా, నేను అది మొత్తం కుట్టేసినాక ఇది కొంచెము పైన జిప్ రావడానికి కోసం అనేసి మళ్ళీ కొంచెం మనకు పైకి వెళ్ళి జిప్ పెట్టుకోవచ్చు, సైడ్కి వస్తుంది కదా, ఆ క్లాత్లోనే నేను ఇంత కట్ చేస్తున్నాను. అది ఇంత కట్ చేసుకోవాలి మనము సైజులా. జిప్లు ఉంటాయి కదండి మనం ఇట్లా బుక్ చేసినవి. జిప్పు ఇట్లా నేనైతే మీషో నుంచి బుక్ చేసిన అండి. ఎన్ని మనం చిన్నగా ఎన్ని ఇష్టం వచ్చిన బ్యాగులు కుట్టుకోవచ్చు. మనం కొనుక్కొచ్చుకుంటే ఎట్లయినా 300 అన్నా కనీసం. ఇప్పుడు నేను కుట్టిన బ్యాగ్కు 300-400 అన్నా అవుతుంది. ఖాళీ ఈజీగా ఈ అన్నీ ఇంట్లో ఉన్న ఐటమ్సే. నేనైతే అవైతే జిప్ ఒకటి ఇది అన్నీ ఈజీగా టైం పాస్గా అయిపోతుంది. ఒక బ్యాగ్ లాగా కూడా అయిపోతుంది అన్నట్టుగా చాలా బాగా అవుతుందండి బ్యాగు. చూడండి ఇలా వీటికి ఇట్లా జిప్పు పెట్టేసాలి. ఇటు కట్ చేసిన దగ్గర ఇట్లా కుట్టి మళ్ళీ మనము దీని మీద ఒకటి మళ్ళీ కూర్చోవడానికి మంచి దాని మీద మళ్ళీ ఒక కుట్టేసుకోవాలి. మళ్ళీ ఇది తీసేద్దాము. ఇక్కడ సైడ్ ఒకటి పెట్టేద్దాం. నేను కట్ చేసిన కదా రెండు, ఆ చిన్న ముక్క ఇది అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి రన్నర్ మనం పెట్టుకోవచ్చండి ఈజీగా. ఇదిగో ఇలా దీని మీదకి వెళ్ళి మళ్ళీ ఒక కుట్టేసుకోవాలి మనం. అంటే ఇట్లా లేవకుండా అవుతుంది. ఇలా రన్నర్ పెట్టేది ఈజీ, చాలా ఈజీ. రన్నర్ పెట్టేసిన నేను. ఈ రెండు జాయింట్ అయినాయి. చూడండి ఒకసారి వీడియోలో కూడా చూపించానండి అది పెట్టుడు. ఇప్పుడు ఇది మనం పెట్టినాం కదా, జాయింట్ అయినాక మనం ఇక్కడికి వెళ్ళి మనకు మధ్యలోకి వచ్చేదంతా క్లాత్ వేసుకోవాలి. ఎందుకంటే ఆ జిప్పు తీస్తే మనం ఓపెన్ అయితే అందులో ఏమైనా పెట్టుకోవడానికి వస్తుంది వీలుగా. ఇప్పుడు నేను ఇలా ఫోల్డ్ చేసినాక మనకు ఫోల్డ్ ఎంత వరకు వస్తుంది అంత నుంచి ఇప్పుడు మనం ఇక్కడ వరకు
ఇది చూపిస్తాను చూడండి. అవి అక్కడికి వెళ్ళి ఇక్కడ పైదాకా ఇలా పెట్టుకున్నాం అనుకోండి. ఇక ఇంతవరకు ఇక ఇలా లోపలికి వస్తుంది ఒకటి, ఒక జేబు పైననే ఉంటుందండి జేబు. అది ఇలా ఇదొకటి, ఇది ఇక్కడ ఒకటి కూడా అది పెట్టుకోవచ్చు మనం. అది కూడా అక్కడ కూడా పెట్టాలి, అది జిప్ పెట్టాలి పైన ఒకటి. అదొకటేమో సైడ్కి రావడానికి జిప్పు. దీనంత సైజు పట్టుకొని కరెక్ట్గా ఎంత కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదు, తక్కువ అయితే కష్టమవుతుందండి. రన్నర్లు కూడా ఉంటాయి మనకు, చాలా రన్నర్స్ ఇస్తారు, జిప్ కూడా పెద్దది ఇస్తారండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ పెట్టుకుందాం. దీనికి హ్యాండ్స్ పెట్టి ఇది మధ్యలో పైన వస్తుందండి. చాలా ఏమన్నా ఈజీగా దొరకడానికి ఇది ఇదేమో ఇవి హ్యాండ్స్ అండి. అది చేతులు పట్టుకోవడానికి అనేసి ఇవి చూడండి పట్టీలు. నేను చేతిలో వేసుకోవడానికి అనేసి పట్టీలు అండి ఇవి. అంటే మూడు అటు సైడు 3 ఇంచులు వదిలిన, నేను ఇక్కడ సైడు 3 ఇంచులు వదిలి, అంటే కరెక్ట్గా వస్తుంది, లేకపోతే కరెక్ట్గా రాదు అన్నట్టుగా. ఇదిగోండి నేనైతే పెన్సిల్, ఐబ్రో పెన్సిల్ తోటి అయితే మార్క్స్ పెడుతున్నా. ఇటు సైడ్ 3 అటు సైడ్ 3 ఇంచులు పెట్టుకుంటే మనము కరెక్ట్గా అవి పెట్టుకోవడానికి వస్తుంది ఈజీగా. ఇక్కడ ఇటు నుంచి అవతలకి వెళ్ళి 3 నుంచి అంటే ఆ లైన్ అవతలకి వెళ్ళి పెట్టాలి, లేకపోతే మనకు చేయి పట్టదు, దగ్గరికి అయిపోతే ఎట్లనో ఉంటుంది. అందుకోసము అటు సైడ్ నుంచి ఇంత తెలుపులా బాగుంటుంది. అట్లా ఇట్లా పెట్టేసుకోవాలి, ఇటు నుంచి ఇట్లా ఇలా 2 స్టిచ్ చేయాలండి, ఇటు సైడ్ ఇటు సైడ్. స్టిచ్ చేసుకొచ్చిన నేనైతే. ఇదిగోండి ఇలా ఇలా. ఇప్పుడు మనము జిప్ పెట్టేద్దాం దీనిపైనకి వెళ్ళి. సేమ్ ప్రాసెస్ అండి, ఫస్ట్ ఎట్లా పెట్టినామో ఇది తీసేసి అలా ఒక ముక్క తీసేసి మనము తెలిసిపోతుంది మనకు జిప్ ఎట్లా వస్తుంది అన్నట్టుగా ఉల్టా పెట్టేసుకోవాలి. లోపలికి పైకి సీదా రావాలి, లోపలికి ఇదైతే మనము ఇదైపోతుంది. పిన్నీసులు పెట్టుకొని మంచిగా, నేనైతే పిన్నీసులు ఉన్నాయి పెట్టినా, నాకు అవి లేవు, గుండు సూదులు ఉంటే అవి పెట్టేసుకుంటే తెలిసిపోతుంది. ఇక్కడ ఒకటి పెట్టేసుకొని మళ్ళీ ఇది ఇటు ఇట్లా ఇట్లా కుట్టి ఇది కుట్టుక రావాలి. కుట్టుకొచ్చి కుట్టేసానండి ఇవి. ఇగో ఇటు సైడ్ కుట్టాను కదా. ఇది మనకి ఎట్లా ఉంటుంది, అంతా గలీజ్గా ఉంటుంది కదా, పోగులు అది కనపడకుండా మనము ఇదిగోండి, ఇది కనపడకుండా దాని మీద ఆ జిప్పు పైన కాదండి, ఆ క్లాత్ అది వస్తుంది మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది, అక్కడ పైన కుట్టాలి. ఇక్కడ నుంచి ఇట్లా కనపడకుండా అంతా మళ్ళా అలా నీట్గా ఉంటుంది. మనం కుట్టేసుకున్నాం అనుకోండి, మనకు జిప్ పెట్టడానికి కూడా అంత పోగులు వెళ్ళవు. అది పోగులు కనపడకుండా చిన్న క్లాత్ మనము పెట్టేసేయాలి, ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి దానికి. అర్థమైందా? అది పెట్టి కుట్టినాక చూపిస్తానండి ఈజీగా. నేనైతే చూపించింది అలానే. ఇదిగోండి ఇటు సైడ్ ఇదిగో ఈ పోగులు కనపడకుండా ఇదిగోండి ఇలా నీట్గా, ఏదైనా పోగులు కనపడకుండా మనం నీట్గా కుట్టుకుంటే సరిపోతుందండి జిప్పు కిందకి వెళ్ళి. కానీ ఎంత ఈజీగా ఉంది, చాలా ఈజీ, మనకు చాలా చాలా యూజ్ఫుల్ బ్యాగ్ అండి, చిన్నది. ఇగో రన్నర్, దీనికి రన్నర్ పెట్టే చూపిస్తా చూడండి. ఈజీ అండి మనం రన్నర్స్ పెట్టుకునేది. ఒక సైడ్ మనం కొంచెం ఇది ఉంటుంది కదా, అది జిప్పుది కొంచెం పైకి లాగాలండి. అది కొంచెం పైకి వస్తుంది, అది కొంచెం పైకి లాగితే తొందరగా వచ్చేస్తుంది. ఏం లేదు మనకి, ఎందుకంటే ఎక్స్ట్రా ఉంటుంది కదా ఆల్రెడీ, మనము ఎక్స్ట్రా జిప్ తీసుకుంటాం కదా, అది కట్టింగ్లోకి వెళ్ళిపోతుంది ఈజీగా. పట్టుకొని ఇట్లా గుంజేస్తే ఈజీగా, ఒక సైడ్ అయితే ఆల్రెడీ వచ్చేస్తుంది, ఒకటి పోగు కొంచెము మనం ప్లాస్టిక్ ఇది కొంచెం గుంజేస్తే వచ్చేస్తుంది. అక్కడ కొంచెం కుట్టు దగ్గరికి పడ్డట్టుంది, టైట్ అయిపోతుంది. కొంచెం దూరం వేసుకుంటే ఏం కాదు. అదిగోండి ఇట్లా, ఇదిగోండి
ఇలా అయిపోయింది కదా. జిప్పు అయితే ఈజీగా పెట్టవచ్చండి. జిప్పులు మనం రన్నర్స్ ఈజీగా పెట్టుకోవచ్చు. మనం ఇట్లా బుక్ చేసుకున్నాం అనుకోండి, చాలా ఎన్నో బ్యాగులు తయారు చేసుకోవచ్చు. ఏదైనా థ్రెడ్ ఉంటే అలా ఇదవుతుంది, స్టక్ అయినట్టు అవుతుంది, ఏం లేదు. ఇప్పుడు ఉంది కదా, మనం ఇలా సమానంగా చేసుకొని కట్ చేసుకోవాలి. బేస్ కోసం అనేసి కట్ చేయాలండి. బేస్ అంటే ఇట్లా మంచిగా డబ్బలా కిందికి వెళ్ళిపోస్తుంది కదా, అలా దానికోసం అనేసి నేనైతే 1.5 ఇంచ్ పెట్టేస్తున్నా. చిన్న ఉంది కదా కాబట్టి మరి హెల్ప్ అయిపోతుంది. మనం ఎంత పెద్దగా పెడితే అంత హెల్ప్ అవుతుంది బ్యాగ్ గలీజ్గా కింద. చాలు బ్యాగ్ తగ్గట్టుగా 1.5 ఇంచ్ పెడుతున్నా ఖాళీ. ఇటు సైడ్ కట్ చేసుకోవాలి, డబ్బాలాగా కట్ చేయాలి. రెండు సైడ్లో 1.5 ఇంచు మనం టేప్ తోటి కొలుసుకొని మార్క్స్ పెట్టుకొని కాసం కట్ చేసుకోవాలండి. సేమ్ ఇటు సైడ్. ఒక్క బ్యాగ్ కుట్టుకున్నాం అనుకోండి, ఎన్నో రకాలుగా కుట్టుకోవచ్చు మనము. ఇదైతే చాలా యూజ్ఫుల్గా ఉంది. నాకైతే బయటికి వెళ్ళినా కానీ చాలా బాగుంది. బయట దొరికాయని కాదు కానీ అది మనం కుట్టుకున్నది వేరే ఉంటుంది. ఇలా ముక్క కట్ చేయాలి. ఇటు సైడ్ కూడా ఒక ముక్క సేమ్ దీనంతా అంతే. బ్యాక్ కరెక్ట్ అనుకోవాలి, లేకపోతే తిక్క మక్క లాగా వెనక ముందుకు వచ్చినట్టు అవుతుంది. మనం కరెక్ట్ చేసుకొని కట్ చేసుకోవాలండి. 1-2 సార్లు టేప్ పెట్టుకుంటే ఏం కాదు, ఎందుకంటే జిప్ పెట్టుకుంటాం కదా, అటు ఇటు కొంచెం ఒక్క ఇంచుల గిత్త కూడా కొంచెం తేడా అనిపిస్తుంటుంది. అలా కాకుండా కొంచెం మనం 1-2 సార్లు టేప్ తోటి కొలుసుకొని ఇదిగో చూడండి, ఇలా ఇది సెల్లో ఇట్లా కుట్టుకోవాలంటే తిరగమల్ల తీసి కుట్టుకోవాలి. అది ఇది ఉంది కదా, ఇలా తిరగమల్ల తీద్దాము. ఇటు కార్నర్లో ఇటు సైడ్ కుట్టేస్తాం. ఇలా కుట్టేసాను కదా, ఇటు సైడ్ కుట్టినాక ఇది మనము కట్ చేసింది ఇలా కుట్టాలి. ఇలా ఎల్ప్ అనేసి ఇలా కుట్టుకోవాలండి. ఇలా 2 సైడ్ల ఇదిగో కుట్టేసాను నేను. అది అంతా గలీజ్గా కుట్టు కనపడకుండా మళ్ళీ పైకి వెళ్ళి ఇది పెట్టి కుట్టాలండి. తెలిసిపోతుంది. మనం ఇంత మంచిగా ఫోల్డింగ్ చేసుకొని ఇంత ఎల్పుది మామూలుగా క్లాత్ పెట్టేసి అది ఆ పోగులు కనపడకుండా కుట్టేసుకోవాలి. ఇది చూడండి నీట్గా మన ఇష్టం. ఎంత సన్నగా అయినా కుట్టుకోవచ్చు, ఎంత ఎల్పైనా కుట్టుకోవచ్చు, లోపల అంతా థ్రెడ్స్ కనపడకుండా. ఇప్పుడు తిరగమల్ల తీసేసి చూపిస్తా చూడండి, ఎంత బాగుంది బ్యాగ్ అయితే. చాలా అది ఫోమ్ సీట్ పెట్టాను కదా, మంచిగా చాలా లుక్ పరంగా కూడా చాలా బాగుంది. అది ఎంబ్రాయిడరీ కూడా వచ్చింది దానికి, డ్రెస్సుకు ఉంది కాబట్టి. ఇదిగోండి, ఇది మధ్యలో ఇది ఎంత పెద్ద ప్లేస్ ఉంది చూడండి, ఫోన్ ఈజీగా పడుతుంది. ఇది అద్దాలు, ఫెయిర్ అండ్ లవ్లీ ఏవైనా చిన్నగా మనకి మామూలుగా బయటికి వెళ్తే లిప్స్టిక్ అవి పెట్టుకుంటాం కదా, అలా కూడా అన్నీ పెట్టుకోవచ్చు అండి ఈజీగా. ఎన్ని క్లిప్పులు అవి ఇవి ఏవైనా ఎక్కడికి వెళ్ళినా కానీ చిన్న ఐటమ్స్ అన్నీ ఒక బ్యాగులు ఉంటాయి, చేతికే ఉంటుంది అది మంచిగా. ఇది ఎంత బాగుంది. చాలా బాగుంది కదా. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆధార్ కార్డు ఇప్పుడైతే టక్కుని దొరకడానికి, ఏమైనా కార్డ్స్ కూడా పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంది. జిప్ కూడా ఉంది కదా. నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ వీడియో మరి కొంతమందికి చేరుతుంది. ఇలాంటి వీడియోలు మీకు రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే వస్తాయండి. ఎలా ఉందో చెప్పండి. బ్యాగ్ బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చిందండి. థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు. ఇగో ఇలా వేసుకోవచ్చు. థ్యాంక్ యూ.